Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. గ్లామర్ రోల్స్ ఎక్కువ వేయకపోవడానికి కారణం ఏంటి మ్యామ్? ఎనీ రీజన్ అంటే మీకు క్లోత్స్ వేసుకోవడం ఇష్టం లేదా, కాస్ట్యూమ్స్ అలా వేసుకోవాల్సి వస్తుంది లేకపోతే డాన్స్ రాదా? అదేలాగా మనం ఎప్పుడు ఎవరో పెద్దగా ఆఫర్ చేయలేదు, మనం అంత అబ్జెక్షన్ చేసే అంత అవకాశం కూడా రాలేదు. కాకపోతే నాకేంటంటే డైలాగ్ డిక్షన్ మీద మంచి పేరు ఉండేది, ఎమోషనల్ డైలాగ్స్, సింపతి డైలాగ్స్, క్యారెక్టర్స్. సో ఒక క్యారెక్టర్ మీద ఉంటే కొంచెం ఇంప్రెషన్ అలా ఉంటుంది కాబట్టి నాకు ఆటోమేటిక్గా అన్ని ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్, హోమ్లీ క్యారెక్టర్స్, మోస్ట్లీ వెరీ హోమ్లీ క్యారెక్టర్స్ వచ్చేవి. ఎప్పుడు లంగా జాకెట్టు, లేదు అంటే చీర తక్కువ, లంగా ఓణీలు ఎక్కువ చేశాను అంటే నా ఏజ్ అలా. ఆ తర్వాత నాకు అలా, బట్ తర్వాత ఏమన్నా వచ్చినేమో కరెక్ట్గా మనం మంచి పీక్ పీరియడ్లో స్టాప్ చేసేస్తాం. అదే ఎంత మేము అప్పుడు మీకు వయసు మీరు స్టాప్ చేసినప్పుడు? సినిమా 21 కంప్లీట్ అయ్యి 22 వచ్చింది అంతే. నా మ్యారేజ్ అప్పుడు 81లో మ్యారేజ్. అయితే మీరు ఒక సినిమాలో జయమాలిని హల్లంతోని ఒక సినిమా చేశారంట కదా, అంటే ముగ్గురికి కాంబినేషన్, డాన్స్ కాంబినేషన్. రంభా, ఉర్వశి, మేనక విజయబాబురెడ్డి గారు తీశారు. ఆ కథ చెప్పినప్పుడు చాలా బాగుండింది, వెరీ ఇంపార్టెంట్ రోల్. నాదే హీరోయిన్, మెయిన్ రోల్. నరసింహరాజు యాంటీ విలన్, వీళ్ళిద్దరిది ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్స్, నేనే హీరోయిన్ అందులో. కానీ లాస్ట్లో ఆయనకు ఒక ఐడియా వచ్చి ఒక సాంగ్ పెట్టారు, రంభా, ఊర్వశి, మేనక అని అందరూ ముగ్గురు ఆకాశంలోంచి దిగొస్తాం, మీ ముగ్గురికి ఒక పాట అన్నారు. నాకు ఏంటి హలో ఎవరు, జయమాలితో నా డ్యాన్స్ ఏంటి అంటే, లేదండి అది పాట చాలా ఎక్సలెంట్ సాంగ్ నిజంగా, అది షూట్ చేస్తున్నారు, ముగ్గురు డ్యాన్స్ అండి, మొత్తం ఇంద్రలోకంలో సెట్ అంతా వేస్తారన్నారు. బాబు ఈ డ్యాన్సే మనకు సరిగ్గా రాదు, అందులో ఈ వీళ్ళతో డ్యాన్స్ ఏంటి. వాళ్ళేమో డ్రెస్సులు, అసలు ఏంటి డ్రెస్ అంటే అంత రంభావరసి మనకులాగా మైథాలజీ టైప్లో కుట్టారు. కుట్టే నాది మాత్రం పాపం ఫుల్ డ్రెస్, వాళ్ళది కొంచెం. ఎందుకట్లా అంటే మీరు వద్దన్నారా, వాళ్ళే మీకు ఇవ్వలేదా? నేను నిజంగా అడగలేదు, నేను ఎలా కుడుతున్నారు కూడా అడగలేదు, నాకు అలా తేవడమే డ్రెస్ తెచ్చిచ్చారు. వాళ్ళిద్దరు మరి ఆల్రెడీ వాళ్ళు డాన్సర్స్, అంటే వాళ్ళు కొంచెం అలాంటి డాన్సులు కదా, అందుకని వాళ్ళకి పాపం అలా వేశారు. నాది సింపతి క్యారెక్టర్ పిక్చర్లో, చాలా నేనే పట్టిస్తానన్నమాట హీరోని, విలన్ లాగా. అది నాకేంటో మరి అలాగే తీసుకొచ్చారు. డ్యాన్సు మాస్టర్ ఎవరో మర్చిపోయాను, కానీ మంచి చాలా బ్యూటిఫుల్ సాంగ్ అది. అంటే చాలా స్పీడ్గా ఉండదు, చాలా గ్రేస్గా ఉంటుంది అన్నమాట. నిజంగా చేసినప్పుడు వాళ్ళిద్దరే అన్నారనమాట, మా ఇద్దరి కంటే మీరే బాగా చేస్తున్నారు, మేము ఫుల్ డాన్సర్స్లా చేసేస్తున్నాం, మీరు చాలా హీరోయిన్లా చాలా క్రేజ్గా చాలా స్టైలిష్గా చేస్తున్నారు. ఆ పాట చాలా బాగుంటుంది. అవును, ఒక పాట మంచి పిక్చర్. మ్యామ్ పెళ్ళయ్యాక అంటే ఎప్పుడు కూడా అట్లీస్ట్ ఒక 3-4 ఇయర్స్లోనో 4-5 ఇయర్స్లోనో ఎప్పుడు అనిపించలేదా మళ్ళీ కమ్బ్యాక్, మళ్ళీ యాక్ట్ చేయాలి? అనిపించేదే, డెఫినెట్గా అనిపించేదే, కానీ ఆ డబ్బింగ్ రావడంతో నాకు ఆ మైండ్ అలా ఇదైపోయింది. మళ్ళీ అటు వెళ్ళిపోయారు, ఎందుకంటే డబ్బింగ్ చెప్పడానికి నాకు టైం ఉండేది కాదు. ఓకే, నేను చెన్నై నుంచి వచ్చేదాన్ని అప్పుడు. ఒక పిక్చర్ కోసం వస్తే 4 సినిమాలు డబ్బింగ్ ఇక్కడ చెప్పి వెళ్ళేదాన్ని. సో పిల్లలు అక్కడ చిన్న పిల్లలు, సో ఆ విషయంలో మా మదర్ అండ్ మా యంగర్ సిస్టర్ పద్మశ్రీ, దే హెల్ప్ మీ లాట్. పిల్లల్ని వాళ్ళు అంటే పిల్లలు కూడా ఎక్కువ అక్కడే అమ్మ దగ్గర, చెల్లెల దగ్గర ఉండేవారు. ఆ విషయంలో ఎప్పుడైనా సండే సాటర్డేస్ అంటే డబ్బింగ్ ఉంటే పిల్లలు తీసుకుని మా సిస్టర్ పద్మశ్రీ వచ్చేది, మేమందరం సరదాగా ఇక్కడ ఈవినింగ్ డబ్బింగ్ అయిపోయాక బయట పిల్లల్ని సరదాగా తిప్పి, అంటే జాలీగా ఉండేది. అంటే నేను సినిమాలు చేయలేదే, అయ్యో సినిమాలు చేయట్లేదు అలాగ బాధపడలేదు. బాధపడంటే డెఫినెట్గా నేను కమ్బ్యాక్ వచ్చి ఉండేదాన్ని, నాకెవరు అబ్జెక్షన్ లేదు చేయకూడదని. ఇస్తే కూడా మంచి క్యారెక్టర్స్ చూసి సెలెక్ట్ చేసుకునేదాన్ని. బట్ డబ్బింగ్లోనే నాకు టైం లేదు. ఒక 18 ఇయర్స్ నాకు తెలియకుండా, 18 to 20 ఇయర్స్ నేను డబ్బింగే. కొన్ని తర్వాత అయినా తరుణ్ పెద్దవాడు అయ్యాకైనా, తరుణ్ అనికి పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక అట్లీస్ట్ వెన్ యువర్ ఇన్ యువర్ 40s అండ్ వాళ్ళు, అప్పుడైనా మదర్ క్యారెక్టర్, సిస్టర్ క్యారెక్టర్స్ అవి కూడా రియల్గా మదర్గా మనం ఉన్నప్పుడు ఇంకెందుకు మదర్గా. ఆర్టిఫిషియల్ మదర్ వద్దంటారా, రియల్ మదర్ వద్దా మీకు? అలాగేం లేదు, అంటే యాక్టింగ్లో ఉన్నప్పుడు మనం చాలా మంచి టాప్లో చేసాం, అలాగే మానేసాం. అలాగే డబ్బింగ్లో కూడా నెంబర్ 1గా ఉన్నాను కొన్ని సంవత్సరాలు. సో
ఐఎమ్ హ్యాపీ విత్ ఫ్యామిలీ. సో ఇల్లు చూసుకోవడం, నాకు ఇల్లు ఎక్కువ ఇష్టం. ఇంట్లో ఇల్లు చూసుకోవడం, కాన్సన్ట్రేట్ చేయడం, పిల్లలకి టైం. పిల్లలు మెయిన్గా నేను పిల్లలు ఇద్దరు కొంచెం ఊహ తెలిసిన తర్వాత నేను యాక్టింగ్ వద్దు అనుకున్నది ఎందుకంటే వాళ్ళు మదర్ని మిస్ అవ్వకుండా ఉండాలి. ఇప్పుడు షూటింగ్ అంటే మన చేతుల్లో ఉండదు. అవుట్డోర్ షూటింగ్స్కి వెళ్ళిపోతాం, ఎక్కడెక్కడికి వెళ్తాం, ఇల్లు వదిలేయాలి, పిల్లల్ని వదిలేయాలి. ఇవి కాకుండా నాకు పెట్ డాగ్స్ ఉన్నాయి. ఇవన్నిటి మీద కాన్సన్ట్రేషన్ అయిపోతుంటుంది నాకు. అందుకనే పెద్ద తర్వాత నేను అసలు ఇంట్రెస్ట్ చూపి హ్యాపీ విత్ ఫ్యామిలీ, కిడ్స్, నా డాగ్స్, నా ఇల్లు, నా పిల్లలు. ఐ ఎంజాయ్. ఏ సినిమాలకి డబ్బింగ్ చెప్పినప్పుడు మీరు నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను? లైక్ ద బెస్ట్ ఆఫ్ యువర్ ఫిల్మ్స్ ఏమైనా గుర్తున్నాయా? బెస్ట్ ఆఫ్ ఫిలిమ్స్ 500, నియర్లీ 500 ఫిలిమ్స్లో చెప్పాలంటే కష్టమే. బస్ ఎక్సలెంట్ మూవీస్ ఉన్నాయి. మౌన పోరాటం, ఊర్మిళ, అంకురం, సీతారామయ్య గారి మనవరాలు, సాహస వీరుడు, సాగర కన్య సాహస వీరుడు, ముగ్గురు మనగాళ్ళు, చిత్రం, బళార విచిత్రం, ఇలాగా కంటే కూతురునే కను, అల్లుడు గారు, ఇలా చాలా పిక్చర్స్ ఉన్నాయి. అంటే ఎక్సలెంట్ క్యారెక్టర్స్, హీరోయిన్ క్యారెక్టర్స్ చాలా బ్యూటిఫుల్. అందులో చేసిన వాళ్ళు అలాగే బ్రహ్మాండంగా యాక్ట్ చేశారు. మనకు చెప్పడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. నాకు చాలా ఇష్టం అవన్నీ. అప్పుడు మనం పెద్ద కాన్సన్ట్రేషన్ ఏదో చెప్పేస్తున్నాం, రిలీజ్ అయిపోతున్నాయి. అందులో ఎవరికైనా హీరోయిన్కి అవార్డు అది వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో మన పార్టిసిపేషన్ కూడా ఉంది కదండి. ఆ తర్వాత ఒకసారి నాయుడు గారు, దాసరి గారితో నేను దెబ్బలాడాను. మీరు అవార్డ్స్ ఓన్లీ ఆర్టిస్టులు ఇస్తున్నారు, డబ్బింగ్ కూడా ఇవ్వాలి, మీరు అదొక జీవో పెట్టించండి అంటే ఫస్ట్ 100 days షీల్డ్స్ కూడా ఇచ్చేవారు కాదు. ఆ తర్వాత నాయుడు గారు స్టార్ట్ చేశారు. ఆయన ఆల్మోస్ట్ ఒక 20 years ఆయన పిక్చర్స్ అన్నీ నేను డబ్బింగ్ చెప్పాను. 100 days ఆడినప్పుడల్లా ఒక షీల్డ్ ఇచ్చేవారు. అలాగే మరి అందరూ చాలామంది స్టార్ట్ చేశారు. తర్వాత అవార్డ్స్ కూడా స్టార్ట్ అయింది డబ్బింగ్కి. అయితే నేను ఒకటి విన్నాను మ్యామ్, మీరు ఇప్పుడు ఇందాక మెన్షన్ చేసి చిత్రం బళారే విచిత్రం, అందులో అంటే మీకు బేసిక్గా మీకున్న నేచర్, మీ మిమిక్రీ చేయటం, వాయిస్ మాడ్యులేషన్స్ ఇవన్నీ బాగా వచ్చి కాబట్టి నరేష్ ఫీమేల్ క్యారెక్టర్ నరేష్కి ఇచ్చారంట కదా మీరు, వాయిస్ హీరోయిన్ కాకుండా. అవునవును. ఆ పిక్చరు 3/4 పిక్చర్ లేడీ గెటప్లో ఉంటారు నరేష్, పెద్ద నరేష్. ఆ లేడీ గెటప్లో ఉన్నప్పుడు ఫస్ట్ ఏమనుకున్నారంటే ఆయనే వాయిస్ మార్చి చెప్పేలాగా అనుకుని మళ్ళీ వద్దనుకుని నిజంగా ఒక లేడీ చేత చెప్పిస్తే బాగుంటుంది. అంటే చాలా చాలా వేరియేషన్స్ ఉంటాయి. అంటే సడన్గా మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఆయన ఒరిజినల్ వాయిస్ వచ్చేస్తుంది, మళ్ళీ సర్దుకుని నా లేడీ వాయిస్ రావాలి. అలాగే 1-2 సీన్లే ఉంటాయి, కానీ పిక్చర్ 3/4 పిక్చర్ ఉంటుంది. అప్పుడు రామచంద్ర డైరెక్టర్ అతను నన్ను అడిగారు అనమాట, ఇలాగంటే ఇది ఒక డిఫరెంట్ కదా, చెప్దాం తప్పకుండానే. చాలా వరకు నేనే అందులో ఏం చేశానంటే ఒక లెంగ్తీ డైలాగ్ అప్పుడు ఇక్కడ కట్ చేయండి, ఇక్కడ ఒరిజినల్ డైలాగ్ పెట్టండి అంటే నరేష్ వాయిస్ వచ్చేది, చిన్న డైలాగ్. మళ్ళీ నేను అన్నమాట చాలా ఎంజాయ్. అసలు ఆ పిక్చర్ డబ్బింగ్ చెప్తున్నప్పుడే నవ్వేసాము. నిజంగా పెద్ద హిట్ అయింది పిక్చర్. ఆ తర్వాత అసలు వాయిస్ మీ వాయిస్ లో ఉండదు, అంటే నేను బేస్ బాగా మొత్తం మార్చినట్టున్నారు, చేంజ్ చేశారు, బేస్ చేశారు. అలా నేను మార్చిన వాయిస్ సీతారామయ్య గారు మనవరాలు అమ్మాయి మీనా, చిన్న షీఈస్ వెరీ యంగ్. ఆ అమ్మాయికి వాయిస్ చాలా, అమ్మాయి మామూలుగానే చాలా తిన్నగా మాట్లాడుతుంది అమ్మాయి. ఆ అమ్మాయికి ఆ ఒరిజినల్ వాయిస్ నేను మిమిక్రీలో చేసి మాట్లాడాను. అదే అసలు మీనానే మాట్లాడినట్టు ఉంటుంది, అది మీ వాయిస్ లాగా అనిపించలేదు ఆ పర్టికులర్ మూవీలో. ఉండదు, చాలా చిన్నపిల్ల అమ్మాయి వాయిస్ విని నేను అలాగే వాయిస్ పెట్టి కొంచెం తెలుగు క్లారిటీగా డైలాగ్స్ అవి చెప్పాను. అలాగే ముగ్గురు మనగాళ్ళ పిక్చర్లో కూడా ముగ్గురు హీరోయిన్స్, నగ్మ, రోజా, రమ్యకృష్ణ, ఈ ముగ్గురికి నేనే చెప్పాను. ముగ్గురికి ఒకే సినిమాలో ఒకే సీన్లో చెప్పాను. అబ్బా, వేరియేషన్ చూపించారా లేకపోతే మరి ఫుల్గా? ఎట్లా ఉంటుంది వాళ్ళ క్యారెక్టర్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి. ఒకటి పల్లెటూరు పిల్ల క్యారెక్టర్, ఒకటి విలేజ్ క్యారెక్టర్ రోజాది, నగ్మాది స్టైలిష్ క్యారెక్టర్, రమ్యకృష్ణది ఒక డాన్సర్ అమ్మాయి, బ్రాహ్మిన్ భాష మాట్లాడుతుంది. ఇలాగా వాయిస్లో కూడా ఒకటి సాఫ్ట్, ఒకటి హై పిచ్ మాస్, ఒకటి బేస్. ఓకే, అందులో కూడా చాలా సినిమాలు నాకు ఇష్టం డబ్బింగ్ వాయిస్. అంతకుముందు మేము బిగినింగ్ డేస్లో హైదరాబాద్ వచ్చినప్పుడు ఈ టీవీ లేదు, అప్పుడు రేడియోలకి స్కిట్లు ఇచ్చేవారు, ఏదైనా చిన్న ప్లేస్.
అలా మమ్మల్ని అడిగేవారు ఆర్టిస్టులను వచ్చి సరదాగా. అప్పుడు నేను చంద్రమోహను నేను చాలామంది ఆర్టిస్టులు చిన్న చిన్న స్కిట్లు వాయిస్ ఇచ్చేవాళ్ళు. అలాగే విజయవాడ వెళ్ళినప్పుడు చిత్రలహరి అని, ఈ పాటలు ఇష్టం అని, మన పాటలు రేడియోలో మాట్లాడాలి ఇలా అంతా పిలిచేవారు షూటింగ్స్కి వెళ్ళినప్పుడు. నాకు అప్పటి నుంచి చాలా ఇష్టం వాయిస్ ఇవ్వాలంటే, కానీ వేరే వాళ్ళకి ఇవ్వాలంటే ఇష్టం ఉండేది కాదు. ఇంకా యాక్టింగ్ మనం ఎలాగా చేయట్లేదని ఇంకా అది స్టార్ట్ చేశాను. భగవంతుడి దయ వల్ల అది కూడా నాకు మంచి. Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. Hi, this is Ritu Verma. Nenu Milasiyani. Hello everybody, this is me Noel. 1 million subscribers రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.